రూమర్ అనుకోండి, ఇదేమన్నా అనుకోండి మ్యామ్. బిఆర్ షెఫీ అని చెప్పేసి బ్రదర్ షెఫీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో అతను మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటారు, చాలా వీడియోస్ వచ్చుంటాయి. మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. సో రీసెంట్గా నేను కూడా కొన్ని విన్నాను. నిజంగానే నాకు తెలిసిన ఒక పర్సన్ మత మార్పిడి అయిపోయి నమాజ్ చదివి రంజాన్లో ఉపవాసం ఇవన్నీ ఉన్నాడు అనమాట. సో నిజంగా వీళ్ళు చేస్తున్నారు మత మార్పిడి. ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా నిజంగా మత మార్పిడి చేస్తున్నారా? మీరు హిందూ? మీకు ఇష్ట దేవత ఎవరు? నాకు శివుడు, ఆంజనేయ స్వామి, అందరూ ఒక్కరని కదా. ఆ దేవుడికి మీరు ఎప్పుడైనా ఒక 40 రోజులు 21 రోజులు ఏదైనా దీక్ష చేస్తున్నారు? శివదీక్ష చేస్తుంటా. 41 రోజులు దీక్ష చేస్తున్నాను. ఇట్లా మీలాగా ఒక మంత్రము ఒక జపము తీసుకొని ఒక 41 రోజులు ఒక మండలం రోజులు దీక్ష చేస్తున్న మనుషులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. ఇట్లాంటి ఏం నేర్పించని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే వాళ్ళ మనసులో ఏమి ఉండదు, ప్లెయిన్ స్లేట్లా ఉంటుంది. వాళ్ళ మీద ఇట్లాంటి మీరు అన్న బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు లేదా ఒక పాస్టరు వచ్చేసి యేసు మాత్రమే దేవుడు అని చెప్పిన, అల్లా మాత్రమే దేవుడు అని చెప్పిన తర్వాత దేవుడి గురించి పరిచయం ఇచ్చిండ్రు వాళ్ళు. కాబట్టి ఏమవుతున్నారంటే వీళ్ళు అటు కన్వర్ట్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే హిందూ పేరెంట్స్ పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పరు, వాళ్ళ దేవుళ్ళతో పిల్లల్ని కనెక్ట్ చేయరు. సరే దేవుళ్ళతో కనెక్ట్ చేయకుండా మీరు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ వాహిని, బజరంగ్ దళ్ లాంటి వాటిల పిల్లల్ని జాయిన్ చేస్తే భరతమాతతోనన్నా కనెక్ట్ అవుతారు కదా. భరతమాతతో కనెక్ట్ అయితే డిఫాల్ట్గా దుర్గాదేవితో కనెక్ట్ అయినట్టే కదా, అమ్మవారితో కనెక్ట్ అయినట్టే కదా. ఇట్లాంటివి కూడా నేర్పించారు పిల్లలకు. ఊరికే అట్లా పెరుగుతారు అనమాట పిల్లలు. అట్లా ఎందుకు పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒక పర్పస్ లేకుండా. ఇప్పుడు మీకు ఏ పర్పస్ లేకుండా మీరు బండి తీసుకొని వెళ్ళిపోతారా? అక్కడ ఉంటేనే వెళ్తాను. ఏదైనా పని ఉంటే దాని పని కోసం ప్రాసెస్ ఉంటుంది, దానికి థింకింగ్ ఉంటుంది, దాని నుంచి వెళ్ళి స్కెడ్యూల్ చేసుకుంటాం. ఏది లేకుండా ఊరికే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయినాక మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇద్దరిని పిల్లల్ని కానీ ఇట్లా కంటిన్యూ అవుతున్నది కేవలం హిందూ సమాజమే. అంటే ఒక నిర్లిప్తమైన జీవన విధానాన్ని గడుపుతున్నది హిందూ సమాజం. తల్లిదండ్రులు పిల్లలకు ఐడియాలజీ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ లోపం పేరెంట్స్ కంటారా? 100% పేరెంట్స్. హిందూ ధర్మం గురించి తెలియకపోవడం ఒకటి. మళ్ళీ మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ లేదు, అట్లా చెప్పే ఎకో సిస్టమ్. ఇప్పుడు ముస్లిం పిల్లలకు మదరసాలు ఉన్నాయి, క్రిస్టియన్ పిల్లలకు సండే స్కూల్స్ ఉన్నాయి, హిందూ పిల్లలకు లేవు. ఒకటి. 2, చెప్పడానికి తీసుకెళ్తే హిందువులని కూడా అతి సెక్యులరిజంతో, సెక్యులర్ మానసిక స్థితితోని ఎందుకు ఇంత మతం గురించి వాళ్ళు చెప్తున్నారు, మానవత్వం గురించి మాట్లాడదాం అని అంటారు. మరి కాశ్మీర్లో మానవత్వం వాళ్ళకి లేదా? ప్యాంటీ పీయూషి ఎందుకు చంపేసినారు? అక్కడ వాళ్ళకైతే మతం ఉన్నప్పుడు నువ్వు కూడా నేర్పించుకోవాలి కదా మతం. శుభం అని ఒక ఆఫీసర్ అక్కడ చనిపోయినప్పుడు ఆయన వైఫ్ పక్కనే ఉందట. వెనక నుంచి వెళ్ళి టెర్రరిస్ట్ వచ్చి పాయింట్ బ్లాంక్లో పెట్టేసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగినప్పుడు ప్రాంక్ చేస్తున్నారు అనుకోని క్యాజువల్గా ఇటు తిరిగి హిందూ అని చెప్పిందంటే హిందూ అని ఆయన మొత్తం అనకముందు ఆయన షూట్ చేయగానే ఆయన వైఫ్ సడన్గా చూస్తే బ్రెయిన్ అంతా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ అట్లా అంతా సడన్గా బయటకు వచ్చి ఆ అమ్మాయి షాక్ అయిపోయిందంట. అట్లే చూస్తుందంట. ఆమె పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు. అమ్మాయి అంటుంది మాకు టైం కూడా ఇవ్వలేదు, ప్రాంక్ చేస్తున్నాం అనుకొని మేము జోక్గా ఇట్లా తిరిగి ఇట్లా చెప్పబోతున్నాం, ఆయన కనీసం ఒక 5-10 సెకండ్స్ టైం ఇచ్చి షూట్ చేస్తున్నాం బికాజ్ యు ఆర్ హిందూ అని చెప్పేది ఉంటే చనిపోయే ముందు శుభం నాకు ఐ లవ్ యూ చెప్పి చనిపోయేటోడు అని అన్నది అమ్మాయి. ఒక్కసారి ఆ అమ్మాయి బాధని ఓన్ చేసుకోగలిగి అదే పరిస్థితి మన ఇంట్లో అమ్మాయికి అయ్యి ఉంటే ఎట్లా అని ఆలోచన వచ్చినప్పుడు హిందుత్వం గురించి మన పిల్లలకు మనం నేర్పిస్తాం. ఇది ప్యూర్లీ సివిలైజేషనల్ వార్. మీ పిల్లలకు హిందుత్వం గురించి చెప్పండి. మీ పిల్లలకు శత్రువు ఇస్లాం, క్రిస్టియానిటీ మనల్ని శత్రువుగా చూస్తారని చెప్పండి. మీరు శత్రుబోధ నేర్పించి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇట్లా ప్యాంట్ ఇప్పి చూసి మీరు హిందువా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు హిందువి అని చెప్పండి. లేదా మీకు భయం అయితే మరి ఇప్పుడే మతం మారిపోండి. ఫ్యామిలీ మతం మారిపోతే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఎంతమంది ఇట్లా చేతగాని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. మనకు కూడా సంఖ్య తెలిస్తే యుద్ధం చేయడానికి కూడా క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ధర్మరాజు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నాకెన్ని అక్షసేనాలు ఉన్నాయి, అవతల వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుంటారు కదా. దట్స్ అ బేసిక్ థింగ్. మీరు కూడా అట్లా క్లారిటీతోనే ఉండండి, దాని ద్వారా మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఐ అర్జ్ ఆల్ హిందూ పేరెంట్స్, టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ అవర్ సివిలైజేషన్. మన సంస్కృతి గురించి చెప్పండి.
మన హిస్టరీలో 800 సంవత్సరాలు మనం యుద్ధం చేసి కూడా ఇంకా మతం మారని మన తాత ముత్తాతలు ఎంత గొప్పవాళ్ళు. తెలంగాణలో రజాకర్ల సమయంలో మగవాళ్ళందరినీ చంపేసి వాళ్ళ శవాలను ఒక కుప్పగా పెట్టి ఆ కుప్ప చుట్టూ ఆడవాళ్ళందరినీ బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించి వాళ్ళతోని ఎంత యుద్ధం చేసి బైరాన్పల్లిలో నించోబెట్టి కాల్చేసిండ్రు. ఇప్పటికి కూడా ఆ బావిలోంచి పుర్రెలు వస్తాయట. అంటే ఎంత యుద్ధం చేసి మన పూర్వీకులు హిందువులుగా ఉన్నారు అంటే మరి అట్లాంటి వాళ్ళకు వారసులుగా ఉన్న మనకు ఇంకెంత తెగువ ఉండాలి. మీ లోపల తెగువని చూపించే సమయం వచ్చింది. 2, మరి ఇప్పుడు యుద్ధం చేసేస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలు పోతారు అని మీరు అనుకుంటున్నారు. ఇస్లాం 2 టైప్స్గా ఆలోచిస్తుంది. ఒకటి దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్ అంటారు. దారుల్ ఇస్లాం అంటే వాళ్ళదే మొత్తం ఇస్లామిక్ దేశం అయినప్పుడు, అంటే పాకిస్తాన్ లాగా అక్కడ ఉన్న హిందువులందరినీ మతం మార్చేస్తారు. నయానా భయాన్న ఎట్లనోలాగా మతం మార్చేస్తారు. ఉండనియరు, హిందువులుగా ఉండనియరు. కొంతమందిని బాత్రూమ్లు కడుక్కోవడానికి దానికి స్లేవ్స్గా ఉంచుకుంటారు. దీన్ని దారుల్ ఇస్లాం అంటారు. దారుల్ హరబ్ అంటే ఏదైతే దేశంలో మెజారిటీ నాన్ ముస్లిమ్స్ ఉంటారు, అంటే భారతదేశంలాగా హిందూస్ ఉంటారు, అప్పుడు ఈ దేశంలో ఏం చేస్తారంటే అల్తకియా అని చేస్తారు. ఇప్పుడు బ్రదర్ షఫీ వీళ్ళందరూ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడి మన వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ మత మార్పిడి చేస్తే ఇలాంటి వాళ్ళు స్లీపర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మీరు కేరళ స్టోరీ చూసిన అందులో అమ్మాయిలు ఇక్కడ బ్రెయిన్ వాష్ చేయించుకొని పెళ్ళిళ్ళు చేయించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్స్ స్లేవ్స్గా అయ్యారు. మగపిల్లలు స్లీపర్ సెల్స్గా అవుతారు. దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు వాళ్ళు హిందూస్ కదా, సో ఇస్లామిక్ టెర్రరిజం అనేది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఒక మాట అన్న కూడా మీ హిందువులే చేసారు కదా అని చెప్పేసి అని వచ్చాము. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. దాన్ని అప్పుడు సాఫ్రాన్ టెర్రరిజం అని కూడా అనొచ్చు. ఓహో. కాబట్టి మన పిల్లలకి ప్లెయిన్ స్లేట్గా వాళ్ళ మనసులు ఉన్నాయి కాబట్టి వాటిల్లో హిందుత్వం గురించి, ధర్మం గురించి, దేశం గురించి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించండి. మీకు నేర్పించడానికి వీలు కాకపోతే ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి, విహెచ్పిలో జాయిన్ చేయండి, బజరంగ్ దళ్లో జాయిన్ చేయండి. మీరు బాయిలర్ కోల్ లెక్క పంపిస్తే వాడు శివాజీ లాగా, మహారాణా ప్రతాప్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తిరిగి వచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అండ్ రీసెంట్గా చావా అని ఒక సినిమా వచ్చింది. సో వాట్ అబౌట్ సినిమా గురించి మీరు చూసారా మ్యామ్? ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? చావా మీరు సినిమా వచ్చినప్పుడు చూసిండ్రు. ఛత్రపతి శివాజీ గురించి తెలిసిన వాళ్ళందరికీ సంభాజీ మహారాజ్ గురించి తెలుసు. ఆయన కళ్ళల్లో ఐరన్ రాడ్స్ పెట్టిండ్రు అన్న విషయం ప్రతి హిందువుకి, సంఘ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి, మన భరతమాత గురించి తపన ఉన్న వాళ్ళందరికీ చావా గురించి ఎప్పుడో తెలుసు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.